కాని నా అవయవాలలో ఇంకొక ధర్మాన్ని నేను చూస్తున్నాను. అది నా మనసు ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది. మరియు నా అవయవాలలో ఉన్న పాపధర్మానికి నన్ను బందీగా చేసేస్తోంది. రోమీయులకు 7వ అధ్యాయం 23 వచనం. ఈ వచనంలో మనసులో జరిగే అంతర్గత పోరాటం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మనందరం ఈ అనుభవాన్ని ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఎదుర్కొన్నాం. ఎందుకంటే మనం తరచుగా ఇలా నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు నుండి నేను పవిత్రంగా ఉంటాను, కోపపడను, ఎవరికీ హాని చెయ్యను, పాపంలో పడిపోను. అయితే అదే రోజున మనం నిర్ణయం తీసుకున్నప్పటికీ మనం చెయ్యకూడదనుకున్న వాటినే చివరికి చేసి పడిపోతాం. ఈ విషయాన్ని పౌలు తనలోనే జరుగుతున్న భయంకరమైన యుద్ధంగా బహిరంగంగా వివరించాడు. ఈ యుద్ధం మంచి చెయ్యాలని కోరుకునే మనస్సు మరియు పాపం చెయ్యమని ప్రేరేపించే శరీరం మధ్య జరుగుతుంది. శరీరం ఆత్మకు విరుద్ధంగా కోరికపడుతుంది, ఆత్మ శరీరానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. అందువల్ల మీరు చెయ్యాలనుకున్న వాటిని చెయ్యలేరు. గలతీయులకు 5:17 వచనం. ఈ పోరాటం మీలో ఉండటం పాపం కాదు. మనము ఈ యుద్ధంలో ఓడిపోయి తప్పు పనులు చేయడానికి మన శరీరాన్ని అప్పగించినప్పుడు మాత్రమే అది పాపంగా మారుతుంది. పౌలు మనస్సు ధర్మశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు ఆయన మన పునరుద్ధరించబడిన మనస్సాక్షి మరియు మన అంతర్గత ఆలోచనలను సూచిస్తున్నారు. మనము రక్షణ పొందకముందు మన మనస్సు సాతాను చేత నియంత్రించబడింది. కాని ఇప్పుడు అవి పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉన్నాయి. మన శరీరం లోకంతో అనుసంధానం అవుతుంది, కాని మన మనస్సు పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో అనుసంధానం అవుతుంది. అందుకే మనము పాపం చేసినప్పుడు మన మనసులో ఒక స్వరం లేచి ఇది తప్పు అని హెచ్చరిస్తుంది. అయితే ఈ యుద్ధంలో మన మనస్సు దేవుని వాక్యానికి విధేయంగా ఉండాలని కోరుకున్నా కూడా దాన్ని నిజంగా చేయడానికి శక్తి లేదని పౌలు వివరించాడు. మన మనస్సు ఒంటరిగా పోరాడాలని ప్రయత్నిస్తే అది విఫలమవుతుంది. ఈ యుద్ధంలో మనం మన స్వంత బలంతో గెలవలేం. కాని మన మనస్సు పరిశుద్ధాత్మతో అనుసంధానమైతే మనకు విజయం లభిస్తుంది. మన మనస్సును దేవుని వాక్యంతో ఎంత ఎక్కువ నింపుకుంటే మన పాపపూరిత కోరికల స్వరాన్ని అంత ఎక్కువగా నిశ్శబ్దం చేయగలుగుతాము. చెడు విచారాలొచ్చినప్పుడు మనం వాటిని దేవుని వాక్యాన్ని ఉపయోగించి ఎదుర్కొనవచ్చు. నేను నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను, నీకు విరుద్ధంగా పాపం చేయకుండునట్లు. కీర్తనలు 1:11-11. కాబట్టి మీరు మీ మనసును దేవుని వాక్యంతో ఎంత ఎక్కువ నింపుకుంటే ఈ యుద్ధంలో పరిశుద్ధాత్మ ఉపయోగించడానికి అంత ఎక్కువ ఆయుధాలుంటాయి.